అనమాట. అండ్ వెన్ షీ ఆస్క్స్ హర్, ఎప్పుడైతే అడుగుతుందో డోరిస్, మిసెస్ పియర్సన్ రిప్లైస్ వెరీ హార్ష్లీ అండ్ అడ్వైస్ హర్ టు డూ హర్ వర్క్ హర్ సెల్ఫ్. అప్పుడు మిసెస్ ఫిజర్ఆల్డ్ కదా ఉన్నది మిసెస్ పియర్సన్ బాడీలో. అప్పుడు చాలా కోపంగా సమాధానం చెప్తుంది అనమాట. చాలా కోపంగా డోరిస్తో మాట్లాడి నీ పని నువ్వే చేసుకో అని చెప్పి గట్టిగా చెప్పిద్ది అనమాట. ఫర్దర్ షీ మేక్స్ ఫన్ ఆఫ్ అ బాయ్ ఫ్రెండ్. అట్లాగే ఏంటి నీకు బాయ్ ఫ్రెండా అని చెప్పి నవ్వుతా ఎగతాళి చేసిద్ది డోరిస్ని. ఆఫ్టర్వర్డ్స్ డోరిస్ ఫీల్స్ మిజరబుల్ అండ్ షేమ్డ్ అండ్ స్టార్ట్స్ క్రయింగ్ వెన్ హర్ మదర్ ఇన్సల్ట్స్ అండ్ రిబ్యూక్ హర్. తర్వాత ఇంకా డోరిస్ ఏం చేసిద్దంటే చాలా బాధ కలిగిద్ది అనమాట. చాలా అవమానం పొందినట్టుగా భావించి ఏడవడం ప్రారంభించింది. వాళ్ళ అమ్మే అట్లాగా తనని అవమానించినప్పుడు, నిందలు మోపినప్పుడు. ఆఫ్టర్ దిస్ హర్ సన్ సిరిల్ ఎంటర్స్. ఇప్పుడు సిరిల్ వచ్చాడు ఇంట్లోకి. ఆస్క్స్ హిస్ మదర్ హరీడ్లీ ఇఫ్ హిస్ టీ ఈజ్ రెడీ. అప్పుడు గబగబా లోపలికి వచ్చి సిరిల్ అడుగుతున్నాడు, ఏంటి నా టీ రెడీ చేసావా అని అడుగుతున్నాడు. ఆన్ విచ్ మిసెస్ పియర్సన్ రిఫ్యూజెస్ అండ్ అడ్వైజెస్ హిమ్ టు ప్రిపేర్ ఇట్ హిమ్సెల్ఫ్. అప్పుడు మిసెస్ పియర్సన్ ఏం చెప్పిందంటే, నువ్వు వెళ్ళి నీ టీ నువ్వే తయారు చేసుకో, నువ్వే తాగు అని చెప్పింది. ఆఫ్టర్ సీయింగ్ హర్ మదర్ రియాక్షన్. అప్పుడు వాళ్ళ అమ్మ అట్లా చెప్పేసరికి ఈయన ఒక్కసారిగా అవాక్ అవుతాడు. అండ్ అ సిస్టర్ క్రైయింగ్ హీ రేజెస్ హిజ్ వాయిస్. వాళ్ళ అక్క కూడా అలా ఏడుస్తూ ఉండడం గమనించి అరవడం ప్రారంభిస్తాడు సిరిల్. ఆల్సో కాల్స్ మిసెస్ ఫిజర్ఆల్డ్ an old hag, on which Mrs. Pearson instructs him to mind his language. ఓకే, సో ఇంక అప్పుడు తిట్టడం ప్రారంభిస్తాడు. అప్పుడు మిసెస్ ఫిజర్ఆల్డ్ కదా ఉన్నది మిసెస్ పియర్సన్ యొక్క శరీరంలో. అందుకని నువ్వు జాగ్రత్తగా మాట్లాడే విధానం సరిగా రాని, ఏదో మాట్లాడినందుకు కోపం వచ్చి అలా మాట్లాడొచ్చా అని చెప్పి నువ్వు జాగ్రత్తగా మాట్లాడు అని చెప్పి చెప్తుంది అనమాట. ఎవరికి? సిరిల్కి. అండ్ ద కిడ్స్ టాక్ అబౌట్ బీయింగ్ వార్న్ అవుట్ ఆఫ్టర్ వర్క్. ఇంకా పిల్లలకి వాళ్ళ పనులు వాళ్లే చేసుకోండి అని చెప్పినటువంటి సమయంలో షీ మేక్స్ ఇట్ వెరీ క్లియర్ టు బోత్ ఆఫ్ దెమ్. వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్తుంది అనమాట ఇద్దరికి కూడా, దాట్ దే ఆల్ విల్ వర్క్ ఈక్వల్లీ ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్. ఆ రోజు నుండి ఎవరి పని వాళ్ళు సమానంగా పంచుకొని ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. అండ్ షీ విల్ నాట్ వర్క్ ఎట్ వీకెండ్స్. అట్లాగే శనివారాలు ఆవిడ పని చేయదు అని చెప్పింది. అండ్ ఎంజాయ్ విత్ హర్ ఫ్రెండ్స్, తన యొక్క స్నేహితులతో కలిసి ఆనందించాలి అని చెప్తుంది అనమాట. అట్ పాయింట్ మిస్టర్ పియర్సన్ ఎంటర్స్ ద హౌస్. అప్పుడు మిస్టర్ పియర్సన్ వస్తాడు ఇంట్లోకి అండ్ ఎక్స్ప్రెసెస్ హిస్ సర్ప్రైజ్ ఆన్ సీ వైఫ్ డ్రింకింగ్ అండ్ స్మోకింగ్. ఓకే, సో ఒక్కసారిగా మిస్టర్ పియర్సన్ ఆ ఇంట్లోకి రాగానే ఆయన భార్య సిగరెట్ తాగడం, మందు తాగడం గమనించి ఒకేసారి ఆయన చాలా కంగారు పడతాడు, ఆశ్చర్యపోతాడు అనమాట. హీ ఆబ్జెక్ట్స్. మిసెస్ పియర్సన్ మేక్స్ హిమ్ రియలైజ్ దాట్ ఇఫ్ హీ కెన్ డ్రింక్ దెన్ షీ కెన్ టూ. ఇంకేం చెప్పిందంటే, నువ్వు తాగుతున్నావుగా సిగరెట్, నువ్వు తాగుతున్నావుగా మందు, నేను కూడా తాగుతాను అని చెప్తుంది అనమాట. ఫర్దర్ హీ టెల్స్ హిమ్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ హిస్ టైమ్ విత్ అ వైఫ్, హీ ఈస్ స్పెండింగ్ టైమ్ విత్ పీపుల్ హూ ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ హిమ్ బిహైండ్ హిస్ బ్యాక్. ఇంకా ఆవిడ ఏం చెప్తుందంటే, నువ్వు నాతో ఉండాల్సినటువంటి సమయాన్ని, అంటే మిసెస్ పియర్సన్తో మిస్టర్ పియర్సన్ ఉండాల్సినటువంటి సమయాన్ని ఆయన అతని యొక్క మిగతా ఉద్యోగస్తులతో ఎక్కువగా గడపడం వల్ల వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఆయన వెనకాలే ఆయన గురించి జోక్లు వేసుకొని చెప్పుకొని నవ్వుకుంటున్నారు అనమాట. మిసెస్ పియర్సన్ ఆన్ సీయింగ్ హర్ ఫ్యామిలీ ఇన్సల్ట్ ఆస్క్స్ మిసెస్ ఫిజర్ఆల్డ్ టు స్టాప్ ఆల్ దిస్. ఓకే, సో మిసెస్ పియర్సన్ తన యొక్క కుటుంబం అంతా కూడా ఎలాగ అవమానింపబడింది అన్నది చూసి ఇంకా మిసెస్ ఫిజర్ఆల్డ్ని ఇదంతా ఇంకా ఆపేసే అని చెప్పి చెప్తుంది అనమాట. హవెవర్ షీ డజంట్ లెట్ హర్ స్పీక్ అంటిల్ షీ టీచెస్ ఆల్ ఆఫ్ దెమ్ ఏ గుడ్ లెసన్. ఏదైనప్పటికీ సరే మిసెస్ ఫిజర్ఆల్డ్ మిసెస్ పియర్సన్ ని ఇదంతా వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చే వరకు, వారి యొక్క జీవిత పాఠం వారు నేర్చుకునే వరకు మిసెస్ పియర్సన్ ని మాట్లాడనివ్వదన్నమాట. ఆఫ్ రెస్పెక్టింగ్ అండ్ ఆనరింగ్ దేర్ మదర్. వాళ్ళ అమ్మని గౌరవించడం, సన్మానించడం పిల్లలు నేర్చుకునేంత వరకు. సూన్ ఆఫ్టర్ దే స్విచ్ పర్సనాలిటీ అగైన్. మళ్ళీ మిసెస్ ఫిజర్ఆల్డ్ యొక్క శరీరంలోకి మిసెస్ ఫిజర్ఆల్డ్, మిసెస్ పియర్సన్ శరీరంలోకి మిసెస్ పియర్సన్ వెళ్ళిపోతారు. అండ్ ఆఫ్టర్ దట్ ద సన్, డాటర్ అండ్ హస్బెండ్ లెర్న్ దే లెసన్. అప్పుడు ఆమె కుమార్తె, కుమారుడు, భర్త వారి యొక్క పాఠాన్ని వారు నేర్చుకుంటారు. అండ్ స్టార్ట్ సపోర్టింగ్ దేర్ మదర్ అండ్ వైఫ్. ఇంకా వాళ్ళు తన యొక్క తల్లిని, భర్త తన యొక్క భార్యని చాలా బాగా సపోర్ట్ చేయడం మొదలు పెడతారు.